ఈరోజు మనం మాట్లాడుకోబోయే సిరీస్ 'ద షార్ట్స్'. ఈ సిరీస్ ఆగస్టు 5న విడుదలైంది. ఇండియాలో జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది 1980 సంవత్సర కాలంలో లాస్ ఏంజెల్స్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే సైకలాజికల్ థ్రిల్లర్. కథలో బ్రేట్ అనే హై స్కూల్ స్టూడెంట్ తన ఫ్రెండ్స్‌తో కలిసి చాలా సాధారణమైన టీనేజ్ జీవితాన్ని గడుపుతుంటాడు. పార్టీలు, ఫ్రెండ్‌షిప్, రిలేషన్‌షిప్స్ ఇలా అతని జీవితం సరదాగానే సాగుతుంటుంది. కానీ అదే సమయంలో లాస్ ఏంజెల్స్‌లో ఒక సీరియల్ కిల్లర్ వరుసగా టీనేజర్లను టార్గెట్ చేస్తూ హత్యలు చేస్తుంటాడు. ఆ కిల్లర్‌ని ద ట్రావెలర్ అని పిలుస్తారు. అసలు ఆ కిల్లర్ ఎవరు? ఎందుకు అలా చేస్తున్నాడు? అనే విషయాలు పోలీసులకు కూడా అంత సులభంగా అర్థం కాదు. ఇలాంటి సమయంలో బ్రేట్ జీవితంలోకి రోబెర్ట్ మ్యాలరీ అనే కొత్త వ్యక్తి వస్తాడు. మొదట్లో అతను చాలా సాధారణంగా కనిపించినా అతని ప్రవర్తనలో కొన్ని విషయాలు బ్రేట్‌కి అనుమానం కలిగిస్తాయి. ముఖ్యంగా నగరంలో జరుగుతున్న హత్యలు, రాబర్ట్ చుట్టూ కనిపించే కొన్ని వింత విషయాలు కలిసిపోవడంతో బ్రేట్‌కి అతనిపై డౌట్ మొదలవుతుంది. కానీ ఇక్కడే సిరీస్ మనల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుంది. ఎందుకంటే రాబర్ట్ నిజంగానే ప్రమాదకరమైన వ్యక్తేనా? లేక మనం అతన్ని తప్పుగా అనుమానిస్తున్నామా? అనే విషయం వెంటనే తెలియదు. కథ ముందుకు వెళ్లే కొద్దీ క్యారెక్టర్స్ మధ్య ఉన్న జెలసీ, అబ్సెషన్, రిలేషన్‌షిప్స్ కూడా మిస్టరీలో భాగమవుతాయి. నాకు ఈ సిరీస్‌లో నచ్చిన విషయం ఏంటంటే కేవలం కిల్లర్‌ని వెతికే కథలా కాకుండా క్యారెక్టర్స్ మైండ్ సెట్‌ని కూడా చూపిస్తూ కథని నెమ్మదిగా బిల్డప్ చేశారు. 1980 సంవత్సర కాలంలో లాస్ ఏంజెల్స్ వాతావరణం, డార్క్ విజువల్స్, మ్యూజిక్ కలిసి ఒక ప్రత్యేకమైన థ్రిల్లర్ ఫీల్ ఇస్తాయి. అయితే పేసింగ్ మాత్రం కొంచెం స్లోగా ఉంటుంది. ప్రతి సీన్‌లో ట్విస్ట్ లేదా షాక్ కావాలని చూసే వాళ్లకు కొన్ని చోట్ల బోర్ అనిపించవచ్చు. కానీ స్లో బర్న్ మిస్టరీలు, సీరియస్ కిల్లర్ కథలు, సైకలాజికల్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్లకు మాత్రం ఈ సిరీస్ నచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాబర్ట్ మ్యాలరీ క్యారెక్టర్ చుట్టూ ఉండే మిస్టరీనే కథని ముందుకు తీసుకెళ్తుంది. మొత్తంగా చెప్పాలంటే ద షార్ట్స్ ఒక ఫాస్ట్ పేస్ హారర్ సిరీస్ కాదు. ఇది నెమ్మదిగా కథను బిల్డప్ చేస్తూ క్యారెక్టర్స్ పై మనకి డౌట్స్ పెంచుతూ వెళ్లే సైకలాజికల్ సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ ఇది. మీరు ఇలాంటి స్లో బర్న్ మిస్టరీలు ఇష్టమైతే జియో హాట్‌స్టార్‌లో ద షార్ట్స్ ని ఒకసారి ట్రై చేయవచ్చు. నా రేటింగ్ వచ్చేసి 7.5 అవుట్ ఆఫ్ 10. రివ్యూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇలాంటి బెస్ట్ మూవీస్ ఇంకా మీకు కావాలనుకుంటే ప్లీజ్ మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను.